విశాఖ సౌత్ నియోజకవర్గంలోని జనసేన పార్టీలో చిచ్చు రగులుతోంది. విశాఖ సౌత్ నియోజకవర్గ జనసేన టికెట్ వంశీకృష్ణకి ఇవ్వొద్దంటూ 3 రోజులుగా కార్పొరేటర్ సాదిక్ వర్గీయులు నిరసన తెలుపుతున్నారు. ఇవాళ జ్ఞానాపురంలో వినూత్న నిరసనకి సిద్ధమవగా వారిని వంశీకృష్ణ వర్గీయులు అడ్డుకున్నారు. ఇరు వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రంగప్రవేశం చేసిన పోలీసులు వారిని చెదరగొట్టారు. ఈ గొడవకు సంబంధించి ఎవరి వాదన ఏంటో మా ప్రతినిధి రాజు అందిస్తారు. విశాఖ సౌత్కి సంబంధించి ఇప్పటికే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్కు టికెట్ అంటే ఇక్కడ ఇస్తారు అనేది ప్రచారం మాత్రమే ఉంది. పూర్తి స్థాయిలో టికెట్ అయితే అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి అయితే లేదు. అయితే ఈ నేపథ్యంలోనే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ని సౌత్ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపితే సహకరించేది లేదు అంటూ కార్పొరేటర్ సాదిక్కి సంబంధించినటువంటి వర్గీయులు, అదేవిధంగా మూగి శ్రీనివాస్ వర్గీయులు మొత్తం వీళ్ళందరూ కూడా గత 3 రోజులుగా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు, ఇప్పుడు నా ముందున్నటువంటిది ఇది కనిపిస్తున్నటువంటిది సాదిక్ జనసేన పార్టీ కార్యాలయము, ముఖ్యంగా సౌత్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యాలయం కావడంతో ఇక్కడ పోలీసులు కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే పారా కాయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. పోలీసు వెహికల్ని ఇక్కడ నుంచి ప్రస్తుతం అయితే ఏ ఒక్కరూ రాకుండా పోలీసులు ప్రస్తుతం అయితే చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా సాదిక్ వర్గీయులు గత 3 రోజుల నుంచి చేస్తున్నటువంటి ఆందోళనకు సంబంధించి అటు వంశీకృష్ణకి టికెట్ ఇస్తే సహకరించేది లేదు, అసలు అతను మాకు పవన్ కళ్యాణ్ ముద్దు, అదేవిధంగా వంశీకృష్ణ వద్దు అంటూ అతని ఫోటోలను కూడా దగ్ధం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే భారీగా ఎక్కడికెక్కడ వీళ్ళందరూ కూడా గుమ్మిగూడి ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో మేమే నిజమైనటువంటి జనసేన కార్యకర్తలం, వంశీ వర్గీయులం అంటూ వీళ్ళని అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. ప్రస్తుతం మనము జనసేన పార్టీకి సంబంధించినటువంటి సాదిక్ కార్యాలయం వెళ్దాం. ఈ కార్యాలయం దగ్గరికి సంబంధించి లోపల కూడా ఈ జనసేన పార్టీకి సంబంధించినటువంటి సాదిక్ వర్గం అయితే ఉన్నారు. ఏంటి అసలు ఎందుకు జరుగుతుంది ఈ గొడవ గల కారణాలు ఏంటి, అసలు ఏం జరిగింది? ఇది సాదిక్ గారి వర్గం అని కాదండి, గెలిచే క్యాండిడేట్కి ఇమ్మంటున్నాం. ఇలాగ రౌడీయిజం ఇప్పుడు ఆ నియోజకవర్గంలో అలా రౌడీయిజం చేయడం వల్ల ఓడిపోయాడు. అతను తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో ఇస్తే మేము జనసేనకి పోటీ చేసి గెలిపించాలని మా కోరిక. అందుకే గెలిచే క్యాండిడేట్కి వర్ణిస్తాను మేము తెలియపరుస్తున్నాం మేము నిరసనని. అంటే 3 రోజులుగా చేస్తున్నటువంటి ఈ ఆందోళన సంబంధించి ఎందుకు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడం? మీ పార్టీకి సంబంధించే కదా ఇదంతా, కూడా నష్టం కూడా జరిగేది. మేము ఎక్కడికి వెళ్ళి మేము ఎవరి మీద దాడి చేయలేదండి. మేము పార్టీ కోసం మంచి వాళ్ళకి ఇవ్వమనేసి మేము మా నిరసన తెలియపరచుకుంటున్నాం. ఎక్కడెక్కడి నుండి వచ్చి ఇక్కడికి వచ్చి ఇప్పుడు మా మీద దాడి చేశారు అంతే తప్ప, కానీ మేము ఎవరికడికి వెళ్ళి దాడి చేయలేదు. వాళ్ళే ఇక్కడికి వచ్చి ఆఫీసులో ఎందుకు చేస్తున్నారు? మీ మీద దాడి ఎందుకు చేస్తున్నారు? వంశీకృష్ణ పంపిస్తున్నారండి రౌడీయిజం. ఇప్పుడు చెప్తున్నారు కదండి, తూర్పు నియోజకవర్గంలోనూ ఆల్రెడీ రౌడీయిజం నడిపి అలవాటు పైపోయి అదే రౌడీలు మళ్ళీ మా మీద పంపిస్తున్నారు. దక్షిణంలో కూడా అదే పని చేస్తున్నారు. ఇటువంటి వాళ్ళు ఎలా గెలుస్తారండి? గెలిచేవాడికి ఇమ్మంటున్నాం. మేము ఎవరికి సాదిక్ ఇవ్వండి, ఈడికలు ఇవ్వండి చెప్పట్లేదు, గెలిచే క్యాండిడేట్కి ఇమ్మంటున్నాం మా స్థానికంగా. ఎందుకంటే రేపు ఒకసారి ఓడిపోయిందంటే అతను వెళ్ళిపోతాడండి. ఇప్పుడు ఎక్కడికి పోకర్లేండి, గడ్డిబాబు వెళ్ళిపోయాడండి. ఇప్పుడు ఆ కార్యకర్తలు ఉన్నారండి, టీడీపీ కార్యకర్తలు, వాళ్ళ పరిస్థితి ఏంటండి? మహిళలని కూడా చూడకుండా ఒకరి మీద ఒకరు దాడి చేసినటువంటి పొజిషన్ అయితే ఉంది. అందరూ జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే బయటకు వస్తే మీరు జనసేన సంబంధం లేదు మీకు అంటూ ఒకళ్ళ మీద ఒకరు దాడి చేసుకున్నటువంటి పొజిషన్ అయితే ఉంది. ఎందుకు ఇలా? ఫస్ట్ ఒకటి నేను చెప్పింది వినండి, లేడీస్కి ముందు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోవాలి. జనసేన పార్టీ అనేది ఏంటి? పవన్ కళ్యాణ్ ఆడవాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తారు? మీకు తెలియని విషయం ఏం లేదు కదా. ఎందుకు దీనిలా చేయాలా? ఆడవాళ్ళను కూడా చూడకుండా మ్యాన్ హ్యాండ్లింగ్ ఎందుకు చేయాలి? శివప్రసాద్ అతని పేరు, గడిగిల్ రవి, ఇలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు. ఎక్కువ చూస్తున్నారు, ప్రతి కెమెరాలో కూడా చూస్తున్నారు కదా ఎలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తుంది అనేది. పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు అందరికీ అభిమానమే లేదని నేను చెప్పట్లేదు. ఏ వార్డులో ఏటట్టు ఉందా వంశీకృష్ణ గారు తెలుసా? ఈ ఒక్క సీట్ అయినా ఇదేం తెలుసా? చెప్పండి. ఏ విషయంలో కూడా అతనిది కరెక్ట్ కాదు. మేము ఒప్పుకోం సార్. వంశీకృష్ణ గారికి ఇస్తే మేము ఒప్పుకోం. 3 క్యాండిడేట్లకి ఇస్తే ఎవరికైనా ఇచ్చినా ఓకే, మేము దానికి అగ్రీ అవుతాం. కానీ ఇతనికైతే మేము ఒప్పుకోం సార్. ఈ రోజు మ్యాన్ హ్యాండింగ్ చేసిన అతను రేపు గెలిచినప్పుడు అతను చేయడానికి గ్యారెంటీ ఏంటి? మీరు ఇస్తారా?
మీరు ప్రతి ఒక్కరు వచ్చి మాకు ఇస్తారా? ఇప్పుడే వార్నింగ్లు ఇచ్చి వెళ్తున్నారు మాకు. అంటే మీరంతా కూడా కావాలనే చేస్తున్నారు, అతనికి టికెట్ ఇచ్చారు కాబట్టి. అంటే ఇంకా ఇప్పటి వరకు కూడా టికెట్ కూడా అనౌన్స్ చేయకుండా ఈ ఆందోళన ఎందుకని? ఇంకా అనౌన్స్మెంట్ కూడా బయటికి రాలేదు. అలాంటప్పుడు ఎందుకు ఇస్తారు ఇవన్నీ? అనౌన్స్మెంట్ ఇచ్చారా? మా పనులు మేము చేసుకుంటాం. ఎవరికి ఇమ్మంటారో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి మేము రెస్పెక్ట్ ఇస్తాం. రెస్పెక్ట్ లేని మనుషుల దగ్గర ఇదేంటి సార్? ఇది అంటే ముఖ్యంగా చూస్తే ఇక్కడ స్థానికులకే సీట్ ఇవ్వమని ఒక పక్క మోగి శ్రీనివాస్, అదేవిధంగా మీ సాదిక్ వీళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి ఈ ఆందోళనకు సంబంధించి మరి మీరందరూ కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి వస్తున్నటువంటి వాళ్ళు కూడా జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళ మీరు ఒకరికొకరు దాడులు చేసుకుంటున్నటువంటి పొజిషన్ అయితే ఉంది. బయట తిరగడానికి అసలు ఏమైనా ఛాన్స్ ఉందా? ఆడవాళ్ళ మీద కూడా దాడులు చేశారని మీరే ఆరోపిస్తున్నారు. ఇక్కడ దాడులు ఎవరు చేయలేదన్న, నిరసన చెప్పుకుంటున్నాం. ఎందుకంటే మేము యాదవ్ అన్న, నేను ఒక యాదవ్ ఉన్నాయి. మా అమ్మగారు ఇల్లు అంటే చిన్నవాళ్ళకి మా అందరి కలిసి అతను గెలిపించిన తర్వాత ఒక్కరోజు కూడా పని చేసింది లేదు. మేయర్ పదవి రాలేదని చెప్పి, నాకు మేయర్ పదవి రాలేదు, నేను చేయను అని చెప్పి వెళ్ళిపోయారు. పోనీ వంశీ ఇదంటే ఎమ్మెల్సీ వచ్చిన తర్వాత చిన్నవాళ్ళతో నాకు గెలిపించింది, నేను ఏం చేస్తాను, మీకు ఏమున్నాయి సమస్యలు అని చెప్పి మా వాళ్ళు వెళ్ళి అడిగినప్పుడు కూడా ఏం చేయలేదు. యాదవులున్న ఇక ఇది ఏరియాలోనే గెలిచిన ఏం చేయలేకపోయాడు, 50,000 ఓట్లతో ఓడిపోయాడు. అలాంటి అతన్ని ఇక తీసుకొస్తే ఎలాగన్నా మేము ఒక యాదవుడుగున అనిపిస్తుంది. ఒక నిమిషం, ఒక యాదవుగా నాకు అనిపిస్తుంది, ఓకే మనోడికే ఇచ్చాడు కదా చేద్దామని. కానీ గెలని అతనికి ఎలా చేయాలన్నా మాకు మనసు రావట్లేదన్నా. పవన్ కళ్యాణ్ గారిని చూసి మాకు బాధ వేస్తుందన్న, ఓడిపోతామని భయం వేస్తుందన్న. వచ్చిపోయికి వాళ్ళే మా మీద దారి చేశారు. ఇప్పుడు మేము ఒక పార్టీ వాళ్ళమే, అందరం ఒక జనసేన కోసమే చేస్తున్నాం, చేయమని అనలేదు. అతనికి డిక్లేర్ చేస్తే మేము ఒప్పుకుంటాం. డిక్లేర్ చేయకుండా ప్రచారంకి వెళ్ళిపోయి నాకు ఇచ్చేసారు పవన్ కళ్యాణ్, మీరు వచ్చి మాకు మద్దతు తెలపాలని మీరు వచ్చి గొండా వేసుకుని చేస్తామంటే మేము ఒప్పుకోమండి. ఒక లేడీస్కి ఒక రెస్పెక్ట్ ఇవ్వకుండా, ఒక మహిళలను చూడకుండా, ఉపవాసాలతో ఉన్న ఆ అమ్మాయిని కూడా చూడకుండా కాలర్ పట్టుకొని అసహ్యంగా బిహేవ్ చేస్తే ఇదేంటండి? జనసేన ఫ్యాన్స్ అంటారు ఇలాగేనా జనసేన? అతను పరువు తీస్తున్నారు, అతను వాల్యూ తీస్తున్నారు. అతను ఇప్పుడు రేపు రోజున ఇక్కడ గెలిచారనుకో, ఇక్కడ వాళ్ళకి ఇచ్చారనుకో, అతను గెలిచారనుకో, మేము కాలర్ ఎత్తుకొని ఎగరేసుకొని తిరుగుతాం. అతను ఓడిపోతే అతను అక్కడ ఉంటారు పవన్ కళ్యాణ్. రేపు 10 మందిలో మేము పరువు ఎత్తుకొని తిరగాలి కదా. పలానా వార్డులోనే వీళ్ళు జనసేన పార్టీ వాళ్ళు గెలిపించుకోలేరు, వీళ్ళు ఎందుకురా జనసేన జెండా అని మమ్మల్ని అంటారు, వేలెత్తి చూపిస్తారు. అది మాకు బాధే కదా సార్. మేము ఇవ్వద్దు అని అనట్లేదు, ఎవరికి ఇచ్చినా మేము మద్దతు తెలుపుతా అంటున్నాం. వంశీకృష్ణకి ఇస్తే మేము ఒప్పుకోమండి, మేము ఇలాగే మద్దతు తెలుపుతాం, సానుభూతి తెలుపుతాం అతనికి. 3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ అటు వంశీకృష్ణ సంబంధించినటువంటి వర్గం, అదేవిధంగా సాదిక్ వర్గం ఇద్దరు కూడా ఈ 1 టౌన్కి సంబంధించి ముఖ్యంగా ఆ సౌత్ నియోజకవర్గంలో ఆందోళన అయితే కొనసాగుతుంది. వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్కి టికెట్ ఇవ్వద్దు అనేది వీళ్ళు ప్రధానంగా చేస్తున్నటువంటి డిమాండు. ఇక్కడికి వచ్చినా కూడా గెలిచే పొజిషన్ అయితే లేదు, అతను ఓడిపోతాడు, ఓడిపోయే వ్యక్తికి ఎందుకు టికెట్ ఇవ్వడం? ఎవరో ఒకరు అంటే ఇక్కడ 3 వ్యక్తులు ఉన్నారు, ముగ్గురులో ఎవరికి ఇచ్చినా కూడా గెలిపించి తీరుతామని ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది.